పుష్ప విన్యాసం, ఇన్ఫ్లోరసెన్స్. పుష్ప విన్యాసం, ఇన్ఫ్లోరసెన్స్. Inflorescence means what? Flowers, we see flowers, so many different types of colors, so many attractive flowers కదా, ఎంతో ఆకర్షణీయంగా ఉండే పుష్పాలన్నీ మనం చూస్తాం. సో పుష్పాలు అనేక కలర్స్లో ఉంటాయి, రంగులలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్కి ఉపయోగపడతాయి. ప్రత్యుత్పత్తి, మొక్కలలో ఉండే ప్రత్యుత్పత్తి అంగాలు పుష్పాలు. సో పుష్పాలన్నీ పుష్ప విన్యాసాక్షం మీద అమరి ఉండే విధానాన్ని పుష్ప విన్యాసం అన్నారు. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లోరసెన్స్. ఫ్లవర్స్ కనిపిస్తాయి, మనం ఈచ్ ఫ్లవర్ని చూస్తాం. ఆ ఫ్లవర్స్ మొత్తం కూడా ఏ రకంగా ఉంటాయి? సింగిల్గా ఉండొచ్చు, గుత్తులుగా ఉండొచ్చు, టెర్మినల్లో ఉండొచ్చు, యాక్సిలరీలో ఉండొచ్చు. ఏ రకంగా అయితే పుష్పాలు అమరి ఉంటాయో ఆ అమరి ఉండే విధానాన్ని ఏమన్నాం? ఇన్ఫ్లోరసెన్స్. పుష్పాలు పుష్ప విన్యాసాక్షంపై అమరి ఉండే విధానాన్ని పుష్ప విన్యాసం అంటారు. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ఫ్లోరసెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే మధ్యాభిసార పుష్ప విన్యాసం, మధ్యాభిసార. సైమోస్ నిశ్చిత పుష్ప విన్యాసం, నిశ్చిత పుష్ప విన్యాసం. నెక్స్ట్ స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్, ప్రత్యేక పుష్ప విన్యాసం, ప్రత్యేక పుష్ప విన్యాసం. ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ఆఫ్ 3 types. ఆ 3 types ఏంటిది? రెసిమోస్, సైమోస్, స్పెషల్. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, peduncle is indefinite. Indefinite growth of peduncle. Definite growth of peduncle is called as cymos. Special inflorescence are special. So coming to the racemose, మధ్యాభిసార పుష్ప విన్యాసాల్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ pedicellate flowers and sessile flowers. Pedicellate means పుష్ప వృంతం కలిగి ఉంటుంది. వృంతం, పుష్పానికి వృంతం కలిగి ఉంటే దాన్ని పెడిసిల్ అంటాం, పెడిసిల్లేట్ ఫ్లవర్స్. అండ్ పెడిసిల్ లేని ఫ్లవర్స్ని సెసైల్ అంటారు. పుష్ప వృంత రహితం, వృంత సహితం, వృంత రహితం. పెడిసిల్లేట్ ఫ్లవర్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సింపుల్ రెసిమ్, రెసిమ్లో మళ్ళీ సింపుల్, కాంపౌండ్ 2 రకాలు ఉంటాయి. సింపుల్ రెసిమ్, కాంపౌండ్ రెసిమ్. సింపుల్ అంటే పుష్ప విన్యాసం అన్బ్రాంచ్డ్. ఫ్లోరల్ యాక్సిస్ ఇఫ్ ఇట్ ఈస్ అన్బ్రాంచ్డ్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రాంచ్డ్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్. కాంపౌండ్ రెసిమ్ అంటే సామాన్య అనిశ్చితం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కోరింబ్, సింపుల్ కోరింబ్, కాంపౌండ్ కోరింబ్. సింపుల్ అంబెల్, కాంపౌండ్ అంబెల్. సింపుల్ రెసిమ్ సామాన్య అనిశ్చితం, ఇదేమో శాఖీయ సంయుక్త అనిశ్చితం. సో సింపుల్ రెసిమ్కి ఎగ్జాంపుల్ క్రోటలేరియా. క్రోటలేరియా ఎగ్జాంపుల్ ఎలాగుంటుంది? క్రోటలేరియాలో ఇలా పెడిసిలేట్ ఫ్లవర్స్, ఇట్లా పెడంకల్ గోస్ ఆన్ గ్రోయింగ్ అనమాట. పెడంకల్ కంటిన్యూస్లీ గ్రోయింగ్. దే హ్యావ్ పెడిసిలేట్ ఫ్లవర్స్. ఎగ్జాంపుల్ ఈస్ క్రోటలేరియా. Peduncle is unbranched. Floral axis is unbranched. Compound raceme, Mangifera, మామిడి. Mangiferaలో each branch bear simple raceme. Each branch, ఒక్కొక్క శాఖ ఒక్కొక్క సింపుల్ రెసిమ్ని కలిగి ఉంటుంది. సింపుల్ రెసిమ్ ఈజ్ అన్బ్రాంచ్డ్, కాంపౌండ్ రెసిమ్ ఈజ్ బ్రాంచ్డ్. క్రోటలేరియా ఎగ్జాంపుల్, దీనికేమో మ్యాంజిఫెరా ఎగ్జాంపుల్. సింపుల్ కోరింబ్. సింపుల్ కోరింబ్ అంటే సమశిఖి, సామాన్య సమశిఖి
అంటే ఫ్లవర్స్ అన్ని పీటియోల్స్ చిన్నగా పెద్దగా ఉండొచ్చు, కానీ అన్నీ కూడా ఎక్కడికి వస్తాయి, ఒకే లెవెల్లోకి వస్తాయి. సో కింద ఉండేది పెద్దది ఉంటుంది, పైన ఉండేవి వృంతాలు చిన్నగా ఉంటాయి, కానీ అన్నీ కూడా ఒకే లెవెల్కి వస్తాయి. సింపుల్ కోరింబ్ ఎగ్జాంపుల్ ఈజ్ కేషియా, కేషియా ఆక్సిడెంటాలిస్. కాంపౌండ్ కోరింబ్కి ఎగ్జాంపుల్ ఇదేమో అన్బ్రాంచ్డ్, ఈ నెక్స్ట్దేమో బ్రాంచ్డ్. ఈచ్ బ్రాంచ్ ఆల్సో ప్రొడ్యూసెస్ ఫ్లవర్స్ ఆల్ present at one level, that is called compound corimb. Example cauliflower, cauliflower example for this brassica. So compound simple ante unbranched, compound ante branched. Next simple umbel, samanya gucham, umbel ante gucham. Example onion, onion lo ఇప్పుడు petioles, all the petioles are same length, ఒక ఫ్లవర్ బొకే లాగా, ఒక గుచ్చం లాగా ఒకే దగ్గర నుంచి వస్తాయి. ఆల్ ద ఫ్లవర్స్ కంటైన్ స్టిప్ బ్రాక్స్, ఆల్ ద బ్రాక్స్ టుగెదర్ టు ఫార్మ్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్ అంటారు. ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్ ఏర్పడుతుంది. అంబెల్ సామాన్య గుచ్చం, ఉదాహరణ నీరుల్లి. ఆనియన్లో ఏమవుతుంది, ఆల్ పెటియోల్స్ ఆర్ ఆఫ్ సేమ్ లెంగ్త్, all arise at one place, all the bracts unite to form involucre of bracts. పరిచక్ర పుచ్చావళిని ఏర్పరుస్తుంది. కాంపౌండ్ అంబెల్ ఎగ్జాంపుల్ క్యారెట్, సేమ్ ఇలాగే ఉంటుంది కానీ ఇది బ్రాంచ్డ్. ఈచ్ బ్రాంచ్ బేర్స్ సింపుల్ అంబెల్ at its tip. ఎగ్జాంపుల్ క్యారెట్. ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, పిటియోల్స్ అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇఫ్ ద పెడంకల్ ఈజ్ బ్రాంచ్డ్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్, ఇఫ్ ఇట్ ఈజ్ అన్బ్రాంచ్డ్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్. సో సింపుల్ పెడిసిలేట్ ఫ్లవర్స్లో సింపుల్ రెసిమ్ క్రోటలేరియా, కాంపౌండ్ రెసిమ్ మ్యాంజిఫెరా ఇండికా, సింపుల్ కోరింబ్ ఎగ్జాంపుల్ కేషియా, సింపుల్ కాంపౌండ్ కోరింబ్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్, సింపుల్ అంబెల్ ఎగ్జాంపుల్ ఆనియన్, ఎలియం సెపా, కాంపౌండ్ అంబెల్ ఎగ్జాంపుల్ ఈస్ carrot. All these are pedicellate flowers. Simple means unbranched, compound means branched. Next coming to the sessile flowers. Sessile flowers, first one is spike. కంకులు మనకు తెలుసు కదా. ఎగ్జాంపుల్ ఒరైజా సటైవా, పోయేసి, గ్రామినే ఫ్యామిలీలో అన్నీ కూడా సెసైల్ ఫ్లవర్స్, దే ఫార్మ్ ఇంటూ స్పైక్. సెసైల్ ఫ్లవర్స్ గుంపుగా ఉంటాయి, మనకు తెలుసు వరి, గోధుమ, సజ్జ, ఇవన్నీ కూడా స్పైక్కి ఉదాహరణ. రెండు స్పాడిక్స్ ఉదాహరణ ఎగ్జాంపుల్ వచ్చేసి కోలకేషియా ఎగ్జాంపుల్ చేమదుంప, అది సింపుల్ స్పాడిక్స్. కాంపౌండ్ స్పాడిక్స్కి ఉదాహరణ కోకాస్ అండ్ మ్యూసా. కోకాస్ న్యూసిఫెరా అంటే కొబ్బరి, మ్యూసా ప్యారడైజియాకా అంటే అరటి. ఇది ఎగ్జాంపుల్. స్పేత్ ఉంటుంది, దీనిలో ఏముంటుంది, స్పేత్ ఉంటుంది. ఇందులో యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ యాక్రోపెటల్ మేనర్. ఇన్ మిడిల్ న్యూటర్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్. వంద్య పుష్పాలు మధ్యలో ఉంటాయి అండ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ పెద్ద కవరింగ్ ఉంటుంది. బ్రాక్స్ మొత్తం కూడా యునైట్ అయిపోయి ఒక ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దాన్ని స్పేత్ అంటారు. కొబ్బరి మట్ట తెలుసు కదా, మట్టలాగా ఏర్పడుతుంది. ఇది బోట్ షేప్డ్ ఇన్ కొబ్బరిలో బోట్ షేప్డ్గా ఉంటుంది. లెదరీ ఇన్ మ్యూసా, దిస్ ఈస్ కాల్డ్ స్పాడిక్స్. నెక్స్ట్ హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. హెడ్ ఆర్ క్యాపిట్యులం ఎలా ఉంటుంది, ఈ సన్ఫ్లవర్లో రే ఫ్లోరెట్స్, డిస్క్ ఫ్లోరెట్స్ ఉంటాయి. దీని మీద చక్ర పుష్పాలు ఇంకా కిరణ పుష్పాలు కలిసి ఉంటాయి. ఇవి హెడ్ ఆర్ క్యాపిట్యులంకి ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ గడ్డి చామంతి, హీలియాంతస్ అంటే సన్ఫ్లవర్ ఎగ్జాంపుల్. టాజిటస్ బంతి, చామంతి అండ్ గడ్డి చామంతి. హీలియాంతస్ అంటే సూర్యకాంతం, సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ హెడ్ ఆర్ క్యాపిట్యులం.
ఇది ఇందులో వస్తుంది మనకి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, మధ్యాభిసార పుష్ప విన్యాసాలు, ఇండెఫినిట్ గ్రోత్ ఆఫ్ పెడంకిల్, పెడంకిల్ గోస్ ఆన్ గోయింగ్ అండ్ గివింగ్ రైస్ టు ద flowers, that is called racemose inflorescence. Coming to the cymose inflorescence, which is called as definite inflorescence, nischita pushpa vinyasam, floral axis peduncle ends to form a single flower or certain flowers. Peduncle stops growth after giving rise to the flowers, that's why it is called a definite inflorescence. నిశ్చిత పుష్ప విన్యాసం, ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. నిశ్చిత పుష్ప విన్యాసంలో సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో ఏమున్నాయి? ఫస్ట్ వన్ సింపుల్ సైమ్, సామాన్య నిశ్చిత, సింపుల్ సైమ్ సామాన్య నిశ్చిత పుష్ప విన్యాసం. సింపుల్ సైమ్ జాస్మిన్, బోగైన్విలియా ఎగ్జాంపుల్. సింపుల్ సాలిటరీ సైమ్, సింపుల్ సైమ్లో solitary cyme, second one is solitary cyme, ఏకాంత నిశ్చిత, ఏకాంత నిశ్చిత. మూడోది మోనోకేషియల్ సైమ్, ఏకశాఖీయ నిశ్చిత, ఏకశాఖీయ నిశ్చిత, ఒకటే బ్రాంచ్ ఉంటుంది. నాలుగోది డైకేషియల్ సైమ్, ద్విశాఖీయ నిశ్చిత. ఐదోది పాలికేషియల్ సైమ్, బహుశాఖీయ నిశ్చిత, బహుశాఖీయ నిశ్చిత. సింపుల్ సైమ్ సామాన్య నిశ్చిత, బోగైన్విలియా, జాస్మిన్. దీన్ని సిమ్యూల్ అని కూడా అంటారు. ఏమంటారు? సిమ్యూల్, సింపుల్ సైమ్. సాలిటరీ సైమ్ అంటే సింగిల్ ఫ్లవర్, హైబిస్కస్ దతూరా ఎగ్జాంపుల్. హైబిస్కస్ అండ్ దతూరా, ఉమ్మెత్త. హైబిస్కస్లో సింగిల్ ఫ్లవర్ arises at axillary bud. So axillary bud gives rise to single flower in hibiscus. Daturalo terminal bud give rise to single flower. That is called solitary cyme. Monocacial cyme, Hemilia example. Hemilia and Solanum example. హెమీలియా సొలానంలో ఏముంటుందంటే ఒక్కసారి ఒక బ్రాంచ్ మాత్రమే వచ్చి ఎండ్ అయిపోతుంది, దాని నుంచి ఎనదర్ ఫాల్స్ బ్రాంచ్ వస్తుంది. ఈచ్ బ్రాంచ్ అరైజెస్ అట్ ఈచ్ టైమ్, ఒకసారి ఒక శాఖ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, అది మోనోకేషియల్ సైమ్. డైకేషియల్ సైమ్, పెడంకల్ ఎండ్స్ ఇంటూ ఎ ఫ్లవర్, గివ్స్ రైజ్ టు 2 branches. ఈచ్ బ్రాంచ్ ప్రొడ్యూస్ 2 branches ఎట్ ఎ టైమ్. ప్రతిసారి కూడా 2 శాఖలు ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని డైకేషియల్ సైమ్. ఎగ్జాంపుల్ ఐపోమియా. ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? ఐపోమియా. నెక్స్ట్ పాలికేషియల్ సైమ్. పాలికేషియల్ సైమ్ అంటే మెనీ బ్రాంచెస్ అరైజెస్ ఎట్ ఈచ్ టైమ్. పెడంకల్ ఎండ్స్ ఇంటూ ఎ ఫ్లవర్, laterally branches arise. Many branches, more than 2 branches arise at each time, called as polycacial cyme. Example Nerium. ఇదన్నీ కూడా ఏంటివి? సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్, డెఫినిట్ ఇన్ఫ్లోరసెన్స్కి ఎగ్జాంపుల్స్. కమింగ్ టు ద లాస్ట్ వన్, స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్. స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ స్పెషల్, స్పెషల్గా ఉంటాయి. ఒకటి వర్టిసెలాస్టర్, వర్టిసెలాస్టర్. రెండోది సయాథియం, రెండోది ఏంటిది? సయాథియం. మూడోది ఏంటిది? హైపాంథోడియం. వర్టిసెలాస్టర్ ఎగ్జాంపుల్ యూకాస్. సయాథియం ఎగ్జాంపుల్ పాయిన్సెటియా. Poinsettia and euphorbia examples. Hypanthodium example ficus. Ficus example. Verticelaster, they are special in their arrangement of flowers. సో వర్టిసెలాస్టర్లో ఏముంటుంది? ఇక్కడ నోడ్ ఉంటే ఫస్ట్ ఏకశాఖీయ నిశ్చిత ఇన్ఫ్లోరసెన్స్ మొదలవుతుంది, అంటే మోనోకేషియల్ సైమ్ లాగా స్టార్ట్ అవుతుంది. కానీ లేటర్ దే బికమ్, ఫస్ట్ డైకేషియల్ సైమ్ వస్తుంది, తర్వాత మోనోకేషియల్ సైమ్గా మారుతుంది.
ఫస్ట్ డైకేషియల్ సైమ్ ఏర్పడుతుంది, ద్విశాఖీయ నిశ్చిత ఏర్పడుతుంది. తర్వాత ఏమవుతుంది, దానికి అన్ని వైపుల నుంచి ఏకశాఖీయ నిశ్చిత పుష్పాలు ఏర్పడి ఆ నోడ్కి చుట్టూతా, కణుపుకి చుట్టూతా ఫ్లవర్స్ ఏర్పడతాయి. దాన్ని ఫాల్స్ వరల్డ్ అన్నారు. అనృత వలయం ఏర్పడుతుంది, పుష్పాల యొక్క అనృత వలయం ఏర్పడుతుంది నోడ్ చుట్టూతా. అందుకని దాన్ని ఏమన్నారు, వర్టిసెలాస్టర్. వర్టిసెల్ మీన్స్ ఫాల్స్ వరల్డ్. అనృత వలయం వలె పుష్పాలు కణుపు చుట్టూతా అమరి ఉంటాయి. ఎగ్జాంపుల్ ల్యూకాస్, లామియేసి ఫ్యామిలీకి చెందిన పుష్పాలు. సయాథియం యూఫోర్బియేసి ఫ్యామిలీలో ఉంటుంది. సయాథియంకి ఎగ్జాంపుల్ పాయిన్సెటియా, యూఫోర్బియా. కప్ షేప్డ్ ఇన్ఫ్లోరసెన్స్, కప్ లాగా ఉంటుంది ఇన్ఫ్లోరసెన్స్, కప్ షేప్డ్ ఇన్ఫ్లోరసెన్స్. అండ్ ఇట్ ఈస్ అ మోడిఫికేషన్ ఆఫ్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్. పరిచక్ర పుచ్చావళితో నిర్మితమైన గిన్నె వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అందులో సెంటర్లో 3 ఫలదళయుత ఫిమేల్ ఫ్లవర్ అంటే స్త్రీ పుష్పం ఉంటుంది. చుట్టూతా అనేక పురుష పుష్పాలు ఉంటాయి. సరౌండెడ్ బై మెనీ మేల్ ఫ్లవర్స్. ట్రైకార్పులరీ సింకార్పస్, ట్రైలాక్యులర్ ovary having single female flower present at the center, surrounded by many male flowers. So all are embedded in involucre of bracts, which formed in the form of cup shaped structure. గిన్నె వంటి నిర్మాణం పరిచక్ర పుచ్చావళితో నిర్మితమై ఉంటుంది. అందులో 3 ఫలదల, 3 బిలయుత అండాశయం కలిగిన, సంయుక్త అండాశయం కలిగిన స్త్రీ పుష్పం మధ్యలో ఉంటుంది. చుట్టూతా మేల్ ఫ్లవర్స్ ఉంటాయి. మేల్ ఫ్లవర్స్ రిప్రజెంటెడ్ బై సింగిల్ స్టేమెన్స్. సో స్టేమెన్స్ అన్ని చుట్టూతా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి, పాయిన్సెటియా అండ్ యూఫోర్బియా. థర్డ్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ హైపాంథోడియం. హైపాంథోడియం ఈజ్ the Cyathium is a flower like inflorescence. Hypanthodium is a fruit like inflorescence. ఫలం వంటి నిర్మాణం కలిగిన పుష్ప విన్యాసం. ఇది ఎలా ఉంటుందంటే ఫ్లవర్ ఫిగ్ మీరు అత్తిపత్తి చూసే ఉంటారు. చివర రంధ్రం ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది, మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ అండ్ ఇన్ మిడిల్ గాల్ ఫ్లవర్స్ ప్రెజెంట్. గాల్ ఫ్లవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వంద్య పుష్పాలు అంటారు. స్త్రీ పుష్పాలు, పురుష పుష్పాలు, మధ్యలో ఏముంటాయి, గాల్ ఫ్లవర్స్ ఉంటాయి, వంద్య పుష్పాలు ఉంటాయి. అది ఎగ్జాంపుల్ మర్రి, వంద్య పుష్పాలు ఉంటాయి. మర్రి చెట్టులో మనం ఇది చూస్తాం. మర్రి చెట్టులో మనం చూస్తాం అది హైపాంథోడియం. ఎగ్జాంపుల్ ఫైకస్. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్లోరసెన్స్. పుష్ప విన్యాసంలో ఉండే రకాలు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఫ్లవర్ చెప్పుకుందాం. ఫ్లవర్